హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. సత్యదేవ్ రావుబహదూర్ సినిమాకి అయితే నేను నైట్ వెళ్ళాను భయ్య. నిజంగా సత్యదేవ్ లాంటి యాక్టర్ ఉన్నందుకు తెలుగు సినిమా గర్వపడాలి. ఆ మహా లాంటి డైరెక్టర్ ఉన్నందుకు నిజంగా వీళ్ళిద్దరూ ఇలాంటి సినిమా తీసి తెలుగు ఆడియన్స్ చూస్తారు, లేదంటే ఈ సినిమా మీద వాళ్ళకున్న గట్స్ కానీ ఇలాంటి సబ్జెక్ట్ తీయాలంటే మాత్రం ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఇలాంటి గట్స్ ఉండవు భయ్య. ఎందుకంటే సినిమా ఓవరాల్గా 2 గంటల 45 నిమిషాల సినిమా, ఇంక్లూడింగ్ ఇంటర్వల్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే ఒక 3 గంటల పాటు ఈ సినిమా ఉంటుంది భయ్య. ఈ 3 గంటల సినిమాలో మనకి సత్యదేవ్ అనే యాక్టర్ని, అసలు సత్యదేవ్ అని మనం అసలు ఒక్క ఏ సీన్లో కూడా మనం సత్యదేవ్ని చూడవు, కేవలం ఆ రావ్ బహదూర్ అనే క్యారెక్టర్ని చూస్తాం. ఇంకా వెంకటేష్ మహా డైరెక్షన్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా ఈ 3 గంటల సినిమాలో మనం 2 గంటల పాటు భరించగలం, 2 గంటల పాటు సత్యదేవ్ గారి యాక్టింగ్ ఎంజాయ్ చేయగలం అనుకుంటే చివరి గంట సినిమా మనకి ఎక్కుద్ది. లేదు అనుకుంటే మాత్రం ఫస్ట్ హాఫ్గా మీకు సినిమా మీద విరక్తి వచ్చేస్తుంది. ఎస్, ఈ సినిమా పరంగా ఇప్పటి వరకు కూడా తెలుగులో ఇలాంటి టేకింగ్ కానీ, ఇలాంటి కాన్సెప్ట్ కానీ, ఇలాంటి యాక్టింగ్ కానీ మనం ఎక్కడ చూడలేదు భయ్య. చాలా క్లియర్గా ఒక చాలా ఫ్రెష్ స్టోరీతో, ఫ్రెష్ యాక్టింగ్తో, ఫ్రెష్ యాక్టర్స్ యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ ఈ సినిమాలో ఉన్న చిన్న చిన్న క్యారెక్టర్లో కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తాయి. ఒక 4 క్యారెక్టర్లు ఉంటాయి ఎంటైర్ సినిమాలో. ఒకటి రావ్ బహదూర్గా మన సత్యదేవ్ గారు, నెక్స్ట్ సత్యదేవ్ గారి ఫ్రెండ్గా ఒక డాక్టర్, అదేవిధంగా సత్యదేవ్ గారి కొడుకుగా ఒక అబ్బాయి, ఇక సత్యదేవ్ గారి ఇంట్లో సర్వెంట్గా ఒక పెద్దవాడి క్యారెక్టర్. ఈ 4 క్యారెక్టర్లు ఇరక్కుమ్మేస్తాయి. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఒక చిన్న కుర్రాడి పాత్ర అయితే ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే సత్యదేవ్ గారితో పాటు కొన్ని సీన్లో పోటీ పడే రేంజ్లో ఉంటుంది ఆ పిల్లాడి క్యారెక్టర్. అదైతే సత్యదేవ్ గారిని ఎంత పొగుడుతున్నామో ఆ పిల్లాన్ని కూడా అంతే పొగడాలి. ఎందుకంటే అంత చిన్న ఏజ్లో సత్యదేవ్ లాంటి యాక్టర్కి ఎదురుగా నించుని నిలబడి ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ అంటే బొడ్డోడు ఎవడో కానీ హైలైటర్ నువ్వు. కాకపోతే సినిమా విషయానికి వస్తే మళ్ళీ చెప్తున్నా, 2 గంటల పాటు సినిమాని భరించగలం అనుకుంటే చివరి గంట సినిమా బాగుంది. ఇంటి పోయి అలానే సో ఇవే సినిమాలు మలయాళంలో వస్తే ఇలా వస్తే పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు అంటారు, ఇది కదా అది కదా అంటే, నేను ముందు నుంచి ఒకటే భయ్య, నేను సినిమాకి వెళ్ళిన తర్వాత, సినిమాలో కూర్చున్న తర్వాత ఎంటర్టైన్ అయ్యానా లేదా, సినిమా బోరు కొట్టకుండా నువ్వు ఏ కథ అయినా చెప్పు, ఏదైనా చెప్పు వింటాను. కానీ సినిమా ఒక క్రేజీ కాన్సెప్ట్లో తీసుకెళ్ళి చుట్టూ ఉన్న క్యారెక్టర్లు కూడా చాలా క్రేజీగా బిహేవ్ చేస్తూ చివరి గంట వచ్చేసరికి చాలా సెటిల్డ్గా ఒక్కొక్క క్యారెక్టర్ పర్ఫామ్ చేయడం అనేది నాకు అంతగా ఎక్కలేదు. అంటే ఒక పెద్ద పెద్ద రివ్యూస్ చెప్పే పోల్చొక్క కానీ, మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ కానీ, గ్లూట్ కానీ వీళ్ళందరూ కూడా చాలా పెద్ద రివ్యూలు ఇచ్చారు. చాలా అంటే మైండ్ బ్లోయింగ్, అది ఏదేదో మాట్లాడారు. అలా అని అనుకుని వెళ్తే సెకండ్ షో కదా కొద్దిగా భరించలేకపోయినేమో నేను. కాకపోతే సత్యదేవ్ భయ్య ఇక ఎలాంటి సినిమాలు కూడా అవార్డులు రాకపోతే ఇంకా అవార్డులు అనేవి పెద్ద బొక్క అని చెప్పచ్చు. సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ అయితే మాత్రం వెంకటేష్ మహా మన స్టేజ్ మీద కమల్ హాసన్ గారు మిమ్మల్ని మించే నటుడైతే వచ్చాడని చెప్తే ఏంట్రా బాబు మరి ఎంత చెప్పేస్తున్నాడు, కమల్ హాసన్ గారినే మరిపించే నటుడా అనుకున్నాను. కానీ సత్యదేవ్ గారు కళ్ళతో కూడా కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటారు, కళ్ళు పెద్ద చేసి అద్రిపోయాయి. మీకు ఎంత పెర్ఫామ్ చేసినా ఏం చేసినా సరే అది పడాల్సిన సినిమాకి పడాల్సిన చుట్టూ పడితేనే దానికి అందం. అంటే పూలమాల అనేది, దండ అనేది దేవుడి మెడలో ఉన్నప్పుడే అందం, బయట ఉన్నప్పుడు కదా. అలానే సత్యదేవ్ గారి పెర్ఫార్మెన్స్ మాత్రం, ఇలాంటి సినిమాల్లో పడినందుకు ఒకంత బాధగా ఉన్నా సరే, కానీ ఇలాంటి సినిమాలు ఎంజాయ్ చేయాలి, ఏదో కమర్షియల్ సినిమాలు కాకుండా ఒక కొత్త సినిమాని చూడాలి అనుకుంటే ఓకే. కానీ నాలాగా ఒక చిన్న మైండ్ సెట్తో, నాది రెగ్యులర్ తెలుగు సినిమా బుర్రబయ్య, నేను పెద్ద పెద్ద ఇంగ్లీష్ సినిమాలు చూసి ఏదో ఇన్స్పైర్ అయిపోయి ఆ టైప్ అయితే మైండ్ అయితే నాది కాదు. సో నాలాంటి వాడు కాకుండా అలాంటి వాళ్ళకైతే ఎక్కొచ్చేమో. కానీ ముఖ్యంగా మహేష్ బాబు గారు మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు నిజంగా ఇలాంటి సినిమాల మీద ఇన్వెస్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా గొప్ప. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇంకొంతమంది ప్రొడ్యూసర్లు ఇలాంటి సినిమాలు తీయొచ్చేమో మేబీ, ఎందుకంటే మహేష్ బాబు గారు అనుకుంటే చాలా పెద్ద కమర్షియల్ సినిమా తీయొచ్చు సత్యదేవ్ని పెట్టే. కానీ ఈ కథని నమ్మి, డైరెక్టర్ నమ్మి, సత్యదేవ్ గారి మీద ఉన్న క్యాపబిలిటీని నమ్మి మీరు పెట్టిన డబ్బు ప్రతిదీ కూడా సినిమాకి మీరు అంత కంట్రిబ్యూట్ చేసినట్టే. సినిమా లాభాలు వస్తాయా, నష్టాలు వస్తాయా, సినిమా ఎక్కుతుందా ఎక్కదా అలాంటివేవి కాకుండా ప్యూర్ ఆర్ట్ మీద మీరు పెట్టిన డబ్బులు మాత్రం మీరు కలమ్మ తల్లికి సేవ చేసినట్టే సార్. సో ఓవరాల్గా సినిమా బాగుందా బాగాలేదంటే నాలాంటి వాళ్ళకైతే ఈ సినిమా బాగోదు భయ్య. పెద్ద పెద్ద ఇన్కేస్ ఒక వెరైటీ సినిమాలు, కొత్త కాన్సెప్ట్ సినిమాలు, షట్టర్ ఐలాండ్ లాంటి సినిమాలు ఇష్టపడిన వారికి అయితే మాత్రం ఈ సినిమా నచ్చుద్ది.